ఇండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆల్ టైమ్ 11 ప్రకటించాడు. 3 ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత ఆటగాళ్లతో ఓ జట్టును ఎంపిక చేశాడు దినేష్ కార్తీక్. ఈ భారత ఆల్ టైమ్ 11లో ఈ తరం అత్యుత్తమ ప్లేయర్లో విరాట్ కోహ్లీ, రోహిత్, జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. దిగ్గజ ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్లు కూడా ఉన్నారు. అయితే ఇండియాకు టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి ఈ ఆల్ టైమ్ 11లో చోటు దక్కలేదు. 14 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధోనీ 3 ఫార్మాట్లలో కలిపి 15,000+ రన్స్ చేశాడు. ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్తో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. దినేష్ కార్తీక్ తన ఆల్ టైమ్ ప్లేయింగ్ 11లో కార్తీక్ 5 బ్యాటర్లతో పాటు 2 స్పిన్ ఆల్రౌండర్లను తీసుకున్నాడు. మరో 2 స్పెషలిస్ట్ స్పిన్నర్లతో పాటు 2 పేసర్లకు అవకాశమిచ్చాడు. రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్లను ఓపెనర్లుగా ఎంపిక చేసిన దినేష్ కార్తీక్ రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్లను మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా తీసుకున్నాడు. యువీతో పాటు మరో స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజాను ఎంపిక చేసిన కార్తీక్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా అశ్విన్, కుంబ్లేలను ఎంచుకున్నాడు. బుమ్రాతో పాటు జహీర్ ఖాన్లను ఆల్ టైమ్ భారత పేసర్లుగా పేర్కొన్నాడు. ఈ ఆల్ టైమ్ 11 12వ ఆటగాడు హర్భజన్ సింగ్ పేరు చెప్పిన కార్తీక్ తాను చాలా మంది ఆటగాళ్ల పేర్లను విస్మరించానని తెలిపాడు. గౌతమ్ గంభీర్ సైతం ఈ జట్టులో ఫిట్ అయ్యే ప్లేయర్ అని అభిప్రాయపడ్డాడు. అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అండ్ బ్యాటర్ అయిన ఎంఎస్ ధోనీకి చోటు ఇవ్వకపోవడంతో డీకేపై అభిమానులు ఫైర్ అవుతున్నారు.